హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసా. ఏంటి మిరపకాయలు ముంతపోగు అనుకున్నారా? కాదు, అల్లం చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలో మిర్చి వేసేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. మిర్చిని మధ్యలో ముక్కలుగా చేసేసుకొని, మొత్తం మిర్చిలాగా కాకుండా మధ్యలో ముక్కలుగా చేసేసుకొని వేసుకోవాలి. మంచిగా వేగుతాయి లోపల వరకు. ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే మిర్చి బాగా వేగిపోయి మాడిపోతాయి అన్నమాట. చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చాలా ఈజీ. ఇది మార్నింగ్ టిఫిన్స్కి చాలా బాగుంటుంది అన్నమాట. అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మమ్మ ఒక ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి మా ఇంటికి వస్తే కొంచెం నాకు అల్లం చట్నీ చేసి పెట్టమ్మమ్మ అంటే చేశారనమాట. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, నాకు అమ్మమ్మ అనమాట, ఆవిడ చేశారు. చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువే లేవు. ఎండుమిర్చి, అల్లం, బెల్లం, చింతపండు, అంతే. ఇంకా ధనియాలు, కరివేపాకు ఇంకా అవేమీ వేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే నేను దీనిలో కరివేపాకు వేసుకున్నాను అనమాట. అంటే కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆవిడ ఆ రోజు చేశారు. నేను తర్వాత ఒక 5-6 టైమ్స్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మనకి పల్లి చట్నీతో అల్లం చట్నీ కాంబినేషన్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి వేగిపోతున్నాయి మిర్చి. చక్కగా సిమ్లోనే వేయించుకుంటున్నాను నేను. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకుందాం. మిర్చి ఎంత తీసుకున్నాను, కరివేపాకు కూడా అంతే తీసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చు, దానివల్ల టేస్ట్ మారిపోవడం లాంటిది ఏమి ఉండదు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను కరివేపాకు కూడా ఎక్కువే వేసుకున్నాను. చక్కగా నీట్గా వాష్ చేసేసుకుని దాన్ని వాడేలాగా వాటర్ అన్నీ పోయేలాగా వాడబెట్టేసుకుని అట్లా వేసేసుకున్నా. మా హనీ పాప వచ్చేసింది స్కూల్ నుంచి స్నాక్స్ కోసం అనమాట. ఆ గంతులు ఇప్పుడు అదిగోండి చాక్లెట్ తీసుకుని చింపేస్తుంది. వేసేసాను, మొత్తం కలిపేస్తున్నాను అనమాట. సిమ్లో పెట్టేసుకుని కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి. దీనిలోనే అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. నేను మర్చిపోయాను అల్లం ముక్కలు వేయటం. మా హనీ పాప నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. దానికి చాక్లెట్ తీసి ఇచ్చేస్తే అది వెళ్ళిపోతుంది. తీసి ఇచ్చేసాను, వెళ్ళిపోయింది. ఇంకా అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి దీనిలోనే వేయించుకునేటప్పుడు. నేను మర్చిపోయాను, తర్వాత వేసుకుంటాను నేను. చక్కగా సిమ్లో పెట్టుకుని మొత్తం వేగిపోయేలాగా మంచిగా. ఇంకా మనం ఏం వేయక్కర్లేదు. చింతపండు, బెల్లం, కరివేపాకు, ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు, మిర్చి, ఉప్పు అన్నిట్లో కామనే అనుకోండి. ఇంకా దాన్ని ఏం చెప్తాం, అయినా కానీ చెప్పాలి. వీడియో చేసినప్పుడు చెప్పాలి కదా ఏమేమి వేసామనేది. సో అవి వేయించుకుని పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు దీనిలో చింతపండు అనమాట. చింతపండు వేసుకోవాలి. ఇది మా చెట్టు చింతపండు, నల్లగా ఉంది కదా, కానీ చాలా పులుపు ఉంటుంది. ఇది కొంచెం వేసుకున్నా కానీ సరిపోతుంది. సో చింతపండు వేసుకుని నిమ్మకాయ అంత తీసుకున్నాను చింతపండు. ఇప్పుడు ఈ చింతపండులోనే బెల్లం, ఉప్పు, అల్లం మొత్తం ఉడకబెట్టేసాను నేను. దాన్ని వీడియో మిస్ అయింది ఆ క్లిప్. ఇదిగోండి మొత్తం ఉడకబెట్టేసాను అనమాట. అది మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదిగోండి మిక్సీకి వేసేసే చక్కగా అల్లం చట్నీ తయారైపోయింది. చూసారుగా, మిర్చి, కరివేపాకు, అల్లం, బెల్లం, చింతపండు, అంతే నేను వేసింది. మొత్తం చక్కగా ఇట్లా మిక్సీ పట్టేసుకుని, ఆ మిక్సీ కొంచెం ఉన్నాయి కదా దానిలో వాటర్ వేసేసుకుని, ఆ వాటర్ కూడా వేసేసుకున్నా దీంట్లో. ఇందాక చెప్పాను కదా చన్నీళ్ళు పోస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను మిక్సీ ఆడేటప్పుడు చన్నీళ్ళు పోసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే తాలింపు వేసేద్దాం. తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకుని దానిలో 2 స్పూన్స్ కాదు, ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్. వేసేసుకుని దానిలో అన్ని తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిర్చి అన్నీ వేసేసుకోవాలి ఆ తాలింపు కోసం. ఆయిల్ హీట్ ఎక్కాక వేసేసుకున్నాను. అవి చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
కరివేపాకు కూడా పక్కకు పెట్టుకున్నా. వేగాక కరివేపాకు వేసుకుందాం. చూసారా ఎలా చట్టపట్టమంటుందో కరివేపాకు. హడావుడి ఎక్కువ కరివేపాకుకి, వెయ్యగానే పేలిపోతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఏముండదు, సైలెంట్ అయిపోయింది కరివేపాకు హడావుడి. చూసారు కదా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దానిలోకి అల్లం చట్నీ వేసేసుకోవాలి. చూసారా వేసేసుకున్నా. ఇప్పుడు ఈ అల్లం చట్నీ ఒక 5 to 10 minutes వరకు వేడి చేసుకోవాలన్నమాట. దానిలోనే అట్లా కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది నల్ల బెల్లం, కొంచెం నేను నల్ల బెల్లం కూడా వేసాను. ఇందాక వీడియో మిస్ అయ్యింది అది క్లిప్. చింతపండుతో పాటు బెల్లం మన టేస్ట్కి ఎట్లా కావాలంటే అట్లా బెల్లం, ఉప్పు కూడా వేసేసుకుని దానిలోనే నేను అల్లం వేసేసుకున్నా. వేయించుకునేటప్పుడు మర్చిపోయానని చెప్పాను కదా, దాంట్లోనే అల్లం వేసుకుని ఆ 3 ఉడకపెట్టేసుకున్నాను కదా. కొంచెం బెల్లం తక్కువైనట్టు అనిపించి ఇప్పుడు వేసుకున్నాను అనమాట. తాటి బెల్లం నల్ల బెల్లం అనమాట. అది కూడా టేస్ట్ బాగుంటుంది. అది కూడా చాలా మంచిది హెల్త్కి, నల్ల బెల్లం. నేను అది కొంచెం ఒక గుప్పుడు అనమాట. ఆ గుప్పుడు దీనిలో వేసేసుకున్నాను. ఇందాక మనం చన్నీళ్ళతో వేసాం కదా, మిక్సీ పట్టేటప్పుడు చన్నీళ్ళు పోసాం కదా. ఇప్పుడు ఆ చన్నీళ్ళు వేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అందుకని చెప్పి ఒక 10 minutes ఇట్లా అలా బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా ఉడికించుకున్నాం అనుకో చక్కగా అదంతా కలిసిపోయి మంచిగా టైట్ అవుతుంది అన్నమాట. పచ్చడి జోరుగా ఉన్నది కొంచెం దగ్గరికి అవుతుంది. ఎక్కువ రోజులు కూడా ఇట్లా ఉడికించుకోవడం వల్ల నిల్వ ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో. అంతే అల్లం చట్నీ.